నమస్తే అండి, వివేక్ భారత్ ఛానల్కి మరోసారి స్వాగతం. మనం ఇంతకుముందు వీడియోలో సింపుల్ ప్రజెంట్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడగాలి ఇవన్నీ కూడా నేర్పించాం. దాంట్లో మనం పాసివ్ వాయిస్ గురించి తర్వాత వీడియోలో చెప్తానని అన్నారు కదా. ఈరోజు సింపుల్ ప్రజెంట్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, దాని గురించి మాకు చెప్పండి. ఓకే, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనే టాపిక్ మనం టచ్ చేసే ముందు కృష్ణ గారు ఒక విషయం డిస్కస్ చేసుకుందాం. మనం అసలు యాక్టివ్ వాయిస్ అనేది ఏంటి, ఎందుకు వాడాలి, అసలు పాసివ్ వాయిస్ ఎందుకు వాడాలి ఓకే అన్నది చూద్దాం. ఉదాహరణకి మీరు ఇంగ్లీష్ పాఠాలు చెప్తారనుకోండి. ఓకే, మీరు ఒక బోర్డు పెట్టాలనుకున్నారు, నేను ఇంగ్లీష్ పాఠాలు చెప్పదును అని బోర్డు పెడతారా మీరు? లేకపోతే ఇంకెలా అయినా పెడతారా? ఇంగ్లీష్ పాఠాలు చెప్పబడును అని కదా. అంటే ఇక్కడ మీరు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు. ఇంగ్లీష్ పాఠాలకు ఇచ్చారు. సపోజ్ మీరు పాలు అమ్ముతారు అనుకుందాం, ఇచ్చట పాలు అమ్మబడును అంతేనా? నేను కృష్ణనైనా నేను పాలు అమ్మదును అలా ఏం రాయమా కదా. పాలు అమ్మబడును, అమ్మబడును, అమ్మేవాడికి ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు, పాలు అమ్మబడేదానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత ఉన్నది? మీరు ఎలక్షన్లో గెలిచారనుకోండి, ఓకే, అప్పుడు నేను గెలిచానని చెప్తారా, లేకపోతే మా ప్రజలు నన్ను గెలిపించారంటారా? అంటే సాధారణంగా నేను గెలిచాననే గెలిపించేది ఖచ్చితంగా మీ ప్రజలే, కానీ నేనే గెలిచాను కూడా ఆ మాట అంటారు. గెలిపించే వరకు ప్రజలను అడుగుతారు నన్ను గెలిపించండి, గెలిచిన తర్వాత మాత్రం నేను గెలిచానంటారు. అంతేకాని ప్రజలు నన్ను గెలిపించారని మీరు అన్నారు కదా. అంటే గెలిపించిన ప్రజల కన్నా మీకు మీరు ముఖ్యం. ఒక ఆయన్ని వాళ్ళ అధికారులు సస్పెండ్ చేశారు అనుకోండి, ఓకే, పలానా ఆఫీసర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది అంటారా, లేకపోతే పలానా ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు అంటారా? సస్పెండ్ అయ్యాడు, అదే ఎక్కువ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు, అలాగే అంటాం. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు అంటే పై అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు, పై అధికారులు సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ అయ్యాడు, సస్పెండ్ అయ్యాడు. అలా ఇప్పుడు అంటే ఉత్తరాలు రావట్లేదు, పోస్ట్ మ్యాన్ ఉత్తరం పట్టుకొచ్చాడు అని ఎవరైనా అంటారా? ఉత్తరం వచ్చింది అంటారా? ఉత్తరం వచ్చింది. ఎలా వచ్చింది? పోస్ట్ మ్యాన్ తెచ్చారు కదా. అంటే తేబడింది. అదేదో సినిమాలో రావు గోపాలరావు నారాయణ వచ్చాడండి అంటే వచ్చాడా తీసుకొచ్చావా అంటాడు. అంటే వచ్చాడంటే సజీవంగా వచ్చినట్టు, తీసుకొచ్చాడంటే డెడ్ బాడీని తీసుకురాబడినట్టు. ఇలాగ మనం అసలు యాక్టివ్ వాయిస్ ఎందుకు వాడాలి, పాసివ్ వాయిస్ ఎందుకు వాడాలి అన్నది తెలియాలి. ఓకే, అనవసరం పాసివ్ వాయిస్ వాడకూడదు. ఉదాహరణకి మా నాన్నగారు ప్రమోషన్ వచ్చింది అంటే అందరికీ అర్థమైంది, అది పాసివ్ వాయిసే. అంటే మా నాన్నగారు ప్రమోషన్ తెచ్చుకున్నారు అనే బదులు వచ్చింది ప్రమోషన్ వచ్చింది. అంటే దాన్ని ఇంగ్లీష్లో నేర్చుకుని మనం తెలుగులో మా నాన్నగారు ప్రమోషన్ ఇవ్వబడ్డారు అన్నాం అనుకోండి, అది పాసివ్ వాయిసే. కానీ ఇది ఈ తెలుగు ఎవరికైనా అర్థమవుతుంది? మా నాన్నగారు ప్రమోషన్ ఇవ్వబడ్డారు అంటే అయ్యో పాపం దెబ్బలు తగిలాయా అని అడుగుతారు విన్నవాడు. అర్థం కాదు. మా నాన్నగారు ప్రమోషన్ ఇవ్వబడ్డారు అంటే ఇవ్వబడ్డం ఎందుకు? మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చిందని చెప్పి పై అధికారులు ఇచ్చారని చెప్పట్లేదు, వచ్చిందని చెప్పి. ఇంతసేపు మనం మాట్లాడుకున్న దానిలో తాత్పర్యం ఏంటంటే, చేస్తున్న వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తే అది యాక్టివ్ వాయిస్, ఓకే, అయిన పనికి ప్రాధాన్యత ఇస్తే అది పాసివ్ వాయిస్. ఇప్పుడు మీరు రోజు హోంవర్క్ చేస్తారు, మనం నేర్చుకున్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రకారం దాన్ని ఎలా చెప్తారు మీరు? ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీడే, ఐ డూ మై హోంవర్క్. నా హోంవర్క్ అవుతుంది అని చెప్పాలనుకో, ప్రతిరోజు నా హోంవర్క్ ఎప్పటికప్పుడు అవుతుంది అని మీరు హోంవర్క్ ఇంపార్టెన్స్ ఇస్తే ఏమని చెప్తారు? ఎవ్రీ మార్నింగ్ మై హోంవర్క్ ఈజ్ డన్ అని చెప్తారు. అంటే పాసివ్ వాయిస్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో పాసివ్ వాయిస్ అంటే యామ్ గానీ, ఈజ్ గానీ, ఆర్ గానీ ఉండాలి. ఓకే, ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోదు. మరి ఇంకేం ఉండాలంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఉండాలి, పాస్ట్ పార్టిసిపుల్. ఇప్పుడు మీరు ఏమన్నారు? మై హోంవర్క్ ఈజ్ డన్, నేను చేస్తాను, ఐ డూ. హోంవర్క్ చెయ్యబడుతుంది, మై హోంవర్క్ ఈజ్ డన్. నేను అమ్ముతాను, ఐ సెల్. ఏంటి? మిల్క్ అమ్మబడుతుంది, చెప్పండి. మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్, మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. లేట్ గా వచ్చిన వాళ్ళని హెడ్ మాస్టరో మరో మాస్టరో పనిష్మెంట్ ఇస్తారు. ది హెడ్ మాస్టర్ ఆర్ ద టీచర్స్ పనిష్ ది లేట్ కామర్స్. ఇలా ఎవరైనా అంటారా? లేట్ కామర్స్ శిక్షించబడతారు. చెప్పండి. ఇప్పుడు లేట్ కామర్స్ ఆర్ పనిష్. ఇక్కడ పాసివ్ వాయిస్ అంటే ముందే మనం చెప్పుకున్నట్టు ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ లో యామ్ గానీ, ఈజ్ గానీ, ఆర్ గానీ, మూడింట్లో ఈ మూడు బి ఫార్మ్స్ లో ఏదో ఒక బి ఫార్మ్ రావాలి, అండ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ దట్ మీన్స్ పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. ఓకే, ఈ రెండిట్లో ఏది లేకపోయినా అది పాసివ్ వాయిస్. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పబడను, ఇంగ్లీష్ ఈజ్ టాట్ హియర్, అంతే కదా. నా హోంవర్క్ అవుతుంది ప్రతిరోజు, ఏ రోజుకి ఆ రోజు చెప్పినప్పుడు మై హోంవర్క్ ఈజ్ డన్. మనం డెమోక్రసీ కంట్రీలో ఉన్నాం కదా, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. దీనిలో లీడర్స్ ఎన్నుకుంటారు. లీడర్స్ ఎన్నిక
కాబడతారు. అంటే ప్రజలు ఎన్నుకుంటారు. అవును. ప్రజలు ఎన్నుకుంటే లీడర్స్ ఎన్నుకోబడతారు. అవును. మనం ఎన్నుకోబడతారు అనే బదులు ఎన్నిక అవుతారు అంటాం అవును. కదా. ఇప్పుడు ఇన్ డెమోక్రటిక్ కంట్రీ పీపుల్ ఎలెక్ట్ ది లీడర్స్. పీపుల్ ఎలెక్ట్ ది లీడర్స్. మనకి పీపుల్ ముఖ్యం, లీడర్స్ కదా. అవును. ఇప్పుడు చెప్పండి, ఇన్ డెమోక్రటిక్ కంట్రీ లీడర్స్ ఆర్ ఎలెక్టెడ్. కరెక్ట్, దేర్ యు ఆర్. ఇన్ డెమోక్రటిక్ కంట్రీ లీడర్స్ ఆర్ ఎలెక్టెడ్. ఇప్పుడు ఇక్కడ మనం ఫర్నిచర్ చేస్తాం, మన అందరం కార్పెంటర్స్ అనుకుందాం. ఓకే. వి మేక్ ఫర్నిచర్ హియర్. వి మేక్ ఫర్నిచర్ హియర్. నిజంగా మనం కార్పెంటర్స్ అయి ఉంటే బోర్డు ఇలాగే పెట్టుకుంటామా, ఇక్కడ ఫర్నిచర్ చేయబడును అని పెట్టుకుంటామా? ఫర్నిచర్ చేయబడిన కదా. ఫర్నిచర్ ఈజ్ మేడ్ హియర్. మేడ్ ఫర్నిచర్ ఈజ్ మేడ్ హియర్. ఆ విధంగా మనం ఫర్నిచర్ ఈజ్ మేడ్ హియర్, ఇచ్చట ఫర్నిచర్ చేయబడును. ఓకే. ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చినప్పుడు దాని పక్కన వెర్బ్ మూడో రూపంలో ఉంటే అది ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మనం నిజ జీవితంలో మాట్లాడుతున్న వాక్యాలు కొన్ని ఉంటాయి చూడండి. ఆ వాక్యాలను జాగ్రత్తగా చూసుకుని మనం చేస్తున్న వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, అవుతున్న పనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా తెలుసుకుంటే మన కామన్ సెన్స్కి తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా కొన్నింటినేమో V1లో అంటే యాక్టివ్ వాయిస్లో, కొన్నింటినేమో బీ ఫామ్ ప్లస్ V3లో అంటే ప్యాసివ్ వాయిస్లో ఓకే మనం ఆటోమేటిక్గా ఉపయోగిస్తాం. అంటే నేను పుస్తకాలు చదువుతాను అంటారు కానీ ఎవరైనా పుస్తకాలు చదవబడును అని చెప్పరు. దాన్ని ఐ రీడ్ బుక్స్ అంతే కదా. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అమ్మబడును, చేయబడును ఇలాంటివి చెప్పినప్పుడు మాత్రం ప్యాసివ్ వాయిస్. మనం సెల్ ఫోన్లు బాగు చేస్తాం అనుకుంటాం. మేము సెల్ ఫోన్లు బాగు చేయదుము అని ఎవరు బోర్డు పెట్టారు కదా. ఏమంటారు? సెల్ ఫోన్స్ ఆర్ రిపేర్డ్. సెల్ ఫోన్స్ ఆర్ రిపేర్డ్ హియర్. ఇది కొన్ని వాక్యాలు మనం ప్రాక్టీస్ కోసం ఏం చేయాలంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చాలి. ఓకే. కానీ యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి వాక్యాన్ని మార్చడం కంటే కూడా నిజ జీవితంలో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ముందే చెప్పుకున్నట్టు మన ఎవ్రీడే లైఫ్లో నిజంగా ప్యాసివ్ వాయిస్ ఏది మాట్లాడతామో అన్న వాటిని ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ చోట రాసుకుని పదే పదే ఆ వాక్యాలు పైకి చదివితే మనం ముందు నుంచి మన కాన్సెప్ట్ ఒకటే, మెసేజ్ని ఇన్ఫర్మేషన్ అంతటిని బొర్రలో స్టోర్ చేసుకునే బదులు మనం మాట్లాడడానికి వోకల్ కార్డ్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అప్లికేషన్స్ ఆర్ సోల్డ్ హియర్, ఏ వాయిస్ చెప్పండి? ప్యాసివ్ వాయిస్ క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే నేను మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్, సెల్ ఫోన్స్ ఆర్ రిపేర్డ్ హియర్. ఇలాగా మనం ఇన్ డెమోక్రటిక్ కంట్రీ లీడర్స్ ఆర్ ఎలెక్టెడ్, ట్రెస్పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్, లేట్ కమర్స్ ఆర్ పనిష్డ్. అలా మనం ప్రతిదీ కూడా యాక్టివ్లో ఎలా చెప్పాలి, ప్యాసివ్లో ఎలా చెప్పాలి అని నేర్చుకున్న తర్వాత అసలు యాక్టివ్లో ఏ వాక్యాలను చెప్పాలి, ప్యాసివ్లో ఏ వాక్యాలను చెప్పాలన్నదే నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఉంటుంది. అంతే తప్ప పరీక్షల్లో మార్కుల కోసం చేసినట్లుగా ప్రతి సెంటెన్స్ని రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ, లేదా క్యాట్స్ కిల్ ర్యాట్స్, ర్యాట్స్ ఆర్ కిల్డ్ బై క్యాట్స్, ద కౌ ఈట్స్ గ్రాస్, గ్రాస్ ఈజ్ ఈటన్ బై ద కౌ. ఇలా మనం మార్చేయడం వల్ల ఎప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. కానీ నిజ జీవితంలో మనం మాట్లాడుతున్న వాక్యాలు మాత్రమే ఏది యాక్టివ్లో చెప్పాలి, ఏది ప్యాసివ్లో చెప్పాలి అన్నది మాత్రమే గమనించుకోవాలి. ఇలా గమనించుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు. అయితే బోర్డ్స్ గురించి మాట్లాడాం కదండి, మీరు చెప్పారు కదా. సో మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్, రైట్. సాధారణంగా మిల్క్ సోల్డ్ హియర్ అనే వర్డ్స్ రాస్తుంటే అది అండర్స్టూడ్. సాధారణంగా ఏంటంటే లేట్ కామర్స్ పనిష్డ్, ట్రెస్పాసర్స్ ప్రాసిక్యూటెడ్ అంటే మిస్ అయినటువంటి వర్బ్ అండర్స్టూడ్ అన్నమాట. అండర్స్టూడ్ అలా రాయి హెడ్డింగ్స్ లోను అటువంటి వాటిల్లో వాడతారు తప్ప కరెక్ట్ గ్రామాటికల్ గా పేపర్ హెడ్డింగ్స్ లో కూడా చూడండి. సపోజ్ ఎవరైనా ఒక ఆయన సస్పెండ్ అయినప్పుడు సిఐ సస్పెండెడ్ అంటే హీ వాజ్ సస్పెండెడ్ అని అర్థం. అన్ఐడెంటిఫైడ్ మ్యాన్ కిల్డ్ అంటే వాజ్ కిల్డ్ అని వాజ్ కిల్డ్. అలా మనం అర్థం చేసుకోవాలి. మంచి ప్రశ్న అడిగారు మీరు. అక్కడ బీ ఫామ్ మిస్ అయింది అనమాట. మనం ఆ హెడ్డింగ్ పక్కన పెట్టి మ్యాటర్ చదివితే మనకు అప్పుడు అర్థం అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీగా 2 పాయింట్లు ఉండాలి. ఏంటవి? బీ ఫామ్ ఉండాలి, వెర్బ్ 1. ఇది జీవితంలో మర్చిపోకుండా ఉండడం కోసం నేను ప్రశ్న అడుగుతాను నా స్టూడెంట్స్. ఇప్పుడు మిమ్మల్ని అడిగిన ప్రశ్న, కుక్కని కొట్టాలంటే ఏముండాలి? కుక్కని కొట్టాలనుకున్నారు మీరు, ఏముండాలి? కుక్క ఉండాలి. వెరీ గుడ్. కర్ర ఉండాలంటారు చాలా మంది. కర్ర ఉండాలి, కుక్క ఉండాలి, 2 ఉండాలి. కుక్కని కొట్టాలనే మీ ధ్యేయం నెరవేరాలంటే ఒక కర్ర, ఒక కుక్క 2 ఎలా ఉండాలో అలా ప్యాసివ్ వాయిస్ కావాలంటే ఒక బీ ఫామ్, ఒక థర్డ్ ఫామ్ 2 ఉంటేనే ప్యాసివ్ వాయిస్. ఈ 2లో ఏది లేకున్నా అది ప్యాసివ్ వాయిస్. ఇది ఇవాళ లెసన్. సరే, మరొక వీడియోలో మరిన్ని మంచి విషయాలు మనం చర్చించుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.